హాయ్ అండి, ఈరోజు నేను పచ్చిశనగపప్పు క్యాబేజీ కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకుంటున్నాను. ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదా, వేసుకుందాం. ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి అంతా కలుపుతాం. క్యాబేజీ ఉడకపెట్టి పెట్టుకున్నానండి, ముక్కలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అది వేసుకుందాం. పచ్చిశనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను, నానబెట్టుకొని 1 గంట నానబెట్టుకొని ఉడకబెట్టి పెట్టుకోవాలండి. వేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకుందాం. ఒకసారి ఇదంతా మగ్గనిద్దామండి, మూత పెట్టుకొని. ఒకసారి చూద్దాం. కాస్త ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా చిటికెడు పొడి కారం. ఒకసారి అంతా కలుపుకుందాం. ఒకసారి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకుందామండి. సాల్ట్ మరలా కొద్దిగా వేసుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడు కొద్దిగా వేసానండి సాల్ట్. ఇప్పుడు మనం కర్రీ సరిపడినట్టుగా సాల్ట్ వేసుకొని చూసుకోవాలి. అయిపోయిందండి కర్రీ అయితే మాత్రం. కొద్దిగా ఫైనల్గా ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి కొద్దిగా టేస్ట్ బాగుంటుందండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ అయితే. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి కర్రీ అయితే ఎలా వచ్చింది. మా ఛానల్ పేరు తెలుసు కదండి, కేకే రెసిపీ హౌస్ అండి. థ్యాంక్ యూ అండి.